వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. దర్శి నియోజకవర్గంలో గురువారం ఉదయం తాలూరు మండలం బొద్దికూరపాడు, వెలుగువారిపాలెం గ్రామాలలో దర్శి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, మీ ఆస్తులు కాపాడుకోవాలన్నా, మీకు భద్రత కావాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, మన పల్లెలు సస్యశ్యామలం కావాలి అంటే టీడీపీ అధికారంలోకి రావాలని ఆమె అన్నారు. విద్యుత్ ఛార్జీలు 200 నుంచి 1000 రూపాయల వరకు పెంచి ప్రజలను నడ్డివిరిచారు. పెట్రోల్, డీజిల్ ధరలు అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ఉండటంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఇక ముఖ్యంగా తాళ్లూరు మండలంలో మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతాంగం పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తుంటారు. పాలకు ధరలేక నష్టాలు వారి వంతుగా మారి రైతు వేదన చెందుతున్నాడు. అదేవిధంగా కూరగాయలు పండించిన రైతుకు సరైన ధరలు లేక నిల్వ ఉంచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లేక, ఇక్కడ కూరగాయలు మార్కెట్ లేక ఆ విధంగా కూడా రైతులు నష్టపోతున్నారు. ఇక మిర్చి కూడా ధరలు లేవు. ఇలా రైతాంగం సాగునీరు సక్రమంగా లేక సాగు కూడా అంతంత మాత్రమే ఉంది. రైతుల సమస్యలు తీరుస్తాను, మౌలిక సదుపాయాల కల్పనకు పాటుపడతాను, రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి నా వంతు కృషి చేసి రవాణా సదుపాయం కల్పిస్తాను, దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మారుస్తాను. నన్ను అభిమానించండి, ఆదరించండి, గెలిపించండి.